హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది తార్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి బిట్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ తార్ రోడ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ తార్ రోడ్ అండి. దీనికి ఆపోజిట్లో అవతల దక్షిణ వైపు కూడా మరొక తార్ రోడ్ అయితే ఉంటుంది. రెండు వైపుల తార్ రోడ్ ఉన్నటువంటి బిట్ అండి ఇది. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 3 ఎకరాల 75 సెంట్లు అండి. అందులో 3.5 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్, మిగతాది 25 సెంట్లు ఎక్సెస్ ల్యాండ్ అండి. సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట. బిట్ వచ్చేసరికి 4 పలకలు సమానంగా ఉంటుందండి. దీంట్లో కొంత భాగం ఈ విధంగా కూరగాయలు అండి. ఇది వంకాయ, ఎదర కాకర, ఇంకొక వెరైటీ, మొత్తం 3 రకాల కూరగాయలు. ఒకవైపు మొత్తం వరి, ఒక 2 ఎకరాలు సుమారుగా వరి, మిగతాది వచ్చేసరికి కూరగాయలండి. ఈ విధంగా రైతు అయితే పండిస్తూ ఉన్నారు దీంట్లో. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నియర్ విసన్నపేట అండి, విసన్నపేట మండలం. దీంట్లో వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అయితే ఉంది. 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ వస్తాయన్నమాట దాని నుంచి. ఈ వరి కానీ కూరగాయలు మొత్తం ఆ బోర్ నుంచే పండుతున్నాయండి. ఇది మొత్తం మెరకచేనే, కావాలని వీరు వరి పండిస్తూ ఉన్నారు. మనం కావాలంటే దీంట్లో పామాయిల్ కానీ, ఇంకా కొబ్బరి కానీ, లేదా మామిడి కానీ ఏదైనా వేసుకోవచ్చు. మెరకచేనండి. చూడండి, 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. వరి అయితే చాలా బాగా పండింది. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 32 లక్షలు అయితే చెప్తున్నారండి. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అండి. వీళ్ళు చెప్తున్న కాస్ట్ ఎకరం 32 లక్షలు మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ ఏరియాలో ఒక ఎకరం కౌలుకి 40,000కి తీసుకుంటున్నారని చెప్తున్నారండి.